హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా వెల్కమ్ టు అవర్ సి లాంగ్వేజ్ సిరీస్. సో ఈ వీడియోలో మనం స్కాన్ఎఫ్ అండ్ ఆర్ఎస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రీవియస్ వీడియోలో అయితే రికర్షన్ గురించి అయితే చూసాం. సో రికర్షన్ అంటే ఏంటి, ఎలా బిహేవ్ చేస్తుంది, ఫంక్షన్స్లో ఎలా వర్క్ అవుతుంది, అదేవిధంగా కంప్లీట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో ఆ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్గా ఫాలో అయ్యి ఫర్దర్గా వీడియోస్ చూడడానికి అయితే ప్రొసీడ్ అవ్వండి. సో ఈ వీడియోలో వచ్చేసి స్కాన్ఎఫ్ అండ్ ఆర్ఎస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో స్కాన్ఎఫ్ వచ్చేసి ఒక చిన్న కాన్సెప్టే. మనం stdio.h అనే హెడర్ ఫైల్లో అవుట్పుట్ ఫంక్షన్ ఇన్పుట్ ఫంక్షన్ వర్క్ అవ్వడానికి డిఫైన్ అయి ఉంటుంది అని చెప్పాం కదా. సో అవుట్పుట్ ఫంక్షన్ ఏదైతే ఉందో ప్రింట్ఎఫ్, అది మనం డైలీ ప్రతి వీడియోలో ప్రతి ప్రోగ్రాంలో అయితే ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నాం. సో ఇన్పుట్ ఫంక్షన్ వచ్చేసి స్కాన్ఎఫ్తో చేస్తాం. సో ఎలా వర్క్ అవుతుంది, ఎలా పర్ఫామ్ చేయాలనేది ఒక చిన్న కాన్సెప్ట్ స్కాన్ఎఫ్ అనేది చూసిన తర్వాత ఈ వీడియోలో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఆర్ఎస్ అనమాట. సో ఆర్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సి లాంగ్వేజ్లో, అదేవిధంగా ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆర్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఆర్ఎస్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఎలా పర్ఫామ్ చేయాలి, ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి స్కాన్ఎఫ్ అనమాట. సో స్కాన్ఎఫ్ అంటే ఏంటి అంటే, సో మనకి ఎలాగైతే ప్రింట్ఎఫ్ ఉందో, సో ప్రింట్ఎఫ్లో ఏం చేస్తాం, మనకి ఏదైతే అవుట్పుట్లో కనపడాలనుకుంటామో, సో ఏదైనా టెక్స్ట్ కానివ్వచ్చు, ఏదైనా వేరియబుల్లో స్టోర్ అయిన రిజల్ట్ కానివ్వచ్చు, ఏదైనా కానీ మనం అవుట్పుట్లో చూడాలనుకుంటే ప్రింట్ఎఫ్లో రాస్తాం అనమాట. సో ప్రింట్ఎఫ్లో ఏదైతే టెక్స్ట్ రాస్తామో సో ప్రింట్ఎఫ్లో ఉన్నది మనకి అవుట్పుట్లో కనపడుతుంది. సో కాబట్టి ప్రింట్ఎఫ్ని ఏమంటామా, అవుట్పుట్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. సో అదేవిధంగా మనం అవుట్పుట్తో పాటు ఇన్పుట్ కూడా క్యాప్చర్ చేయడానికి, ఇన్పుట్ కూడా తీసుకోవడానికి యూజర్ నుంచి ఒక ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సో అది మనకి స్కాన్ఎఫ్ అనమాట. సో మనం ఇంతకుముందు ప్రోగ్రామ్స్లో ఏం చేస్తున్నామంటే మనమే ఇనిషియల్గా వాల్యూస్ ఇస్తుండే. సో వేరియబుల్కి ఇనిషియల్గా మనమే వాల్యూస్ ఇచ్చి, సో ఆ వాల్యూస్ మీద పర్ఫామ్ అనేది చేస్తూ ఉన్నాం. ఆపరేటర్స్తో కానివ్వచ్చు, ఫంక్షన్స్ ఏవైనా కూడా మనం మనమే ఇనిషియల్గా వాల్యూస్ ఇచ్చి, సో ఆ వాల్యూస్ మీద అయితే పర్ఫామ్ చేస్తాం. సో ఈ స్కాన్ఎఫ్ యూజ్ చేసి ఏంటంటే ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత యూజర్ దగ్గర నుంచి డైనమిక్గా ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు. ఇన్పుట్ తీసుకొని సో ఆ ఇన్పుట్ మీద అయితే పర్ఫామ్ చేయొచ్చు. సో అలా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి మనం అయితే ఈ స్కాన్ఎఫ్ అనే ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ స్కాన్ఎఫ్ కూడా మనకి stdio.h అనే హెడర్ ఫైల్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుందన్నమాట. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ కదా. సో అవుట్పుట్ ఫంక్షన్ అనేది ఆల్రెడీ మనం డైలీ వీడియోస్లో అయితే చూస్తూనే ఉన్నాం ప్రింట్ఎఫ్ ద్వారా. సో స్కాన్ఎఫ్ అని చెప్పేసి మనకి ఇన్పుట్ ఫంక్షన్, ఇది యూజ్ చేసి మనం అయితే ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు యూజర్ దగ్గర నుంచి. సో ఇక్కడ ఇచ్చాం కదా, స్కాన్ఎఫ్ ఈజ్ ఏ స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్డ్ టు రీడ్ డేటా ఫ్రమ్ ద యూజర్ త్రూ ద కీబోర్డ్. సో యూజర్ దగ్గర నుంచి ఏదైతే డేటా అనేది రీడ్ చేస్తుందో సో ఆ ఇన్పుట్ ఫంక్షనే మనకి స్కాన్ఎఫ్ అనమాట. యూజర్ దగ్గర నుంచి త్రూ కీబోర్డ్ మనకి ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. సో ఇన్పుట్ తీసుకొని ఆ వాల్యూస్ని ఏం చేస్తుంది, వేరియబుల్స్లో స్టోర్ చేయడం కానీ, సో ఏదైనా ఆ వేరియబుల్స్ని ఏదో ఒక టాస్క్ కోసం అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. సో సింటాక్స్ వచ్చేసి మనకి ప్రింట్ఎఫ్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సో ఈ ప్రింట్ఎఫ్ ప్లేస్లో స్కాన్ఎఫ్ పెడతాం. ఎలాగైతే మనం ప్రింట్ఎఫ్లో ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేస్తామో, ఇంటీజర్ యూజ్ చేసినప్పుడు %d, క్యారెక్టర్ యూజ్ చేసినప్పుడు %c, ఫ్లోట్కి %f, అలా ఎలా అయితే మనం ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేస్తాము ప్రింట్ఎఫ్లో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్కాన్ఎఫ్లో కూడా ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ ప్లేస్లో స్కాన్ఎఫ్ పెట్టాలి. అదేవిధంగా ఓపెన్ క్లోజ్ బ్రాకెట్లో ఫస్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేయాలి. సో ఏ టైప్ ఆఫ్ డేటా మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం అని మెన్షన్ చేయడానికి మనం అయితే ఫార్మాట్ స్పెసిఫైర్ మెన్షన్ చేయాలి. అదేవిధంగా ప్రింట్ఎఫ్లో ఏం చేస్తాం, జస్ట్ వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తాం అనమాట. సో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి అని. కానీ ఇక్కడ ఏం చేస్తాం, %, సింబల్ ఇచ్చేసి తర్వాత వేరియబుల్ నేమ్ అనేది ఇస్తాం. సో ఇక్కడ అండ్ సింబల్ ఉంది కదా, సో దాన్ని %, అని చెప్పేసి అంటాం. సో %, అండ్ వేరియబుల్ నేమ్ అనేది ఇస్తాం అనమాట. సో ఇక్కడ %, సింబల్ పక్కనే వేరియబుల్ నేమ్ అనేది ఇస్తాం. సో ఇలా ఇస్తే ఏమవుతుందంటే, సో అడ్రస్ ఏదైతే ఉందో మనం వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు మెమొరీలో ఆ వేరియబుల్కి ఒక అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది కదా, ఒక లొకేషన్ అనేది క్రియేట్ అవుతుంది మెమొరీలో. సో ఆ లొకేషన్కి ఏదైతే అడ్రస్ ఉంటుందో సో ఆ అడ్రస్లోకి, సో ముందే మనం ఒక లొకేషన్ క్రియేట్ చేసి సో ఆ అడ్రస్లోకి వాల్యూని ఇన్పుట్ తీసుకున్నట్టుగా మనం అయితే స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ సపోజ్ %d పెట్టి, సపోజ్ వేరియబుల్ నేమ్ ఏ అనుకుంటే సో %a అని పెడితే, సో ఆ ఏ అనే వేరియబుల్కు ఏదైతే స్పేస్ క్రియేట్ అయిందో మెమొరీలో, సో ఆ స్పేస్కి ఒక అడ్రస్ ఉంటుంది కదా, సో ఆ అడ్రస్లో మనమైతే
ఇన్పుట్ తీసుకొని సో అడ్రస్లో అయితే స్టోర్ చేస్తున్నట్టుగా మనం అయితే స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. సో సింపుల్గా స్కాన్ఎఫ్ అంటే ఏంటంటే స్కాన్ఎఫ్ ఈజ్ యూజ్డ్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో ఇక్కడ స్కాన్ఎఫ్ సింపుల్గా ఏంటంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవడానికి మనం స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. స్కాన్ఎఫ్ ఈజ్ యూజ్డ్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూస్తే ఒకసారి అర్థమవుతుంది. సో మన కోడ్ బ్లాక్స్లో సో నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాను స్కాన్ఎఫ్ కోసం. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ stdio.hలో మనం stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. సో అవుట్పుట్ ఫంక్షన్ అనేది మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. సో ఈ ప్రింట్ఎఫ్ ఏదైతే ఉందో సో అదే మనకి అవుట్పుట్ ఫంక్షన్ అనమాట. అది ప్రతి వీడియోలో మనం ప్రతి ప్రోగ్రాంలో అయితే యూజ్ చేస్తూనే ఉన్నాం ప్రింట్ఎఫ్ అనేది. సో ప్రింట్ఎఫ్ యూజ్ చేసి మనం ఎలాగైతే అవుట్పుట్ను ప్రింట్ చేస్తామో స్కాన్ఎఫ్ యూజ్ చేసి ఇన్పుట్ అనేది తీసుకుంటాం అనమాట. యూజర్ దగ్గర నుంచి సో ఇన్పుట్ అనేది తీసుకుంటాం. సపోజ్ ఇక్కడ ఇంట్ నమ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసాం. సో ఇంతకుముందు ఏం చేస్తున్నాం, సో మనమే ఈక్వల్స్ టు పెట్టేసి ఒక వాల్యూ అనేది ఇచ్చేస్తూ ఉండాం. సో మనమే ఇనీషియల్గా వేరియబుల్లోకి వాల్యూస్ అనేది ఇస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, సో మనం వాల్యూస్ ఇవ్వకుండా సో రన్ టైంలో మనకు కావాల్సిన ఇన్పుట్ అనేది రన్ టైంలో వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు అనమాట. మనమే ఇన్పుట్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ వేరియబుల్ వచ్చేసి ఇక్కడ నమ్ అనమాట. సో NUM అని చెప్పేసి వేరియబుల్ క్రియేట్ చేశాను ఇంటీజర్ టైప్తో. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ఎఫ్లో ఎంటర్ ఎ నంబర్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ రాసాను. సో ప్రింట్ఎఫ్లో రాసింది ఏదైనా మనకి యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్ స్క్రీన్లో అయితే కనపడుతుంది. సో ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఎంటర్ ఎ నెంబర్ అని రాసాం కదా, సో మనకు అవుట్పుట్లో కూడా ఎంటర్ ఎ నెంబర్ అని చెప్పేసి కనపడుతుంది. తర్వాత ఏం చేసాం, నెక్స్ట్ స్టేట్మెంట్లో స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేసాం. సో స్కాన్ఎఫ్ యూజ్ చేసి స్కాన్ఎఫ్ యూసేజ్ ఒకసారి సింటాక్స్ అనేది ఖచ్చితంగా అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్, సో సేమ్ ఎలా అయితే ప్రింట్ఎఫ్లో ఫార్మాట్ స్పెసిఫైర్ మెన్షన్ చేస్తామో సో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ప్రింట్ చేస్తున్నాం అనేది, సో ఇక్కడ కూడా ఎటువంటి టైప్ ఆఫ్ డేటా అనేది ఇన్పుట్ తీసుకుంటున్నాం అని చెప్పేసి ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నమ్ అని చెప్పేసి నేను ఇంటీజర్ డేటా టైప్తో క్రియేట్ చేసిన వేరియబుల్లో ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూని ఏవైతే ఇంటీజర్ వాల్యూస్ తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ నేను ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది %d అని చెప్పేసి ఇచ్చేసాను, సేమ్ ప్రింట్ఎఫ్ లాగే. సో జస్ట్ ఇక్కడ ప్రింట్ఎఫ్ ప్లేస్లో స్కాన్ఎఫ్ అని చెప్పేసి పెడతాం, స్కాన్ ఫంక్షన్ లాగా. సో ఇక్కడ %num, సో నమ్ వచ్చేసి వేరియబుల్ అనమాట. సో ఎక్కడైతే మనకు ఆ నమ్ అనే వేరియబుల్కు ఆ స్పేస్ అనేది క్రియేట్ అవుతుందో మెమొరీలో, సో ఆ లొకేషన్లో మనం ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తామో సో ఆ వాల్యూని స్టోర్ చేస్తున్నాం అన్నట్లుగా మనం అయితే ఇక్కడ స్కాన్ఎఫ్లో అయితే రాసాం. సో ఆ స్కాన్ఎఫ్ ద్వారా మనమైతే నమ్లోకి ఏదైతే వాల్యూ అనేది తీసుకున్నామో సో అదైతే ప్రింట్ చేయడానికి మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ అనేది సింపుల్గా యూజ్ చేస్తాం. సో ఆ వాల్యూ వచ్చేసి నమ్లో స్టోర్ అవుతుంది కాబట్టి సో ప్రింట్ఎఫ్లో %d, నమ్ అని చెప్పేసి ఇచ్చేసాం సింపుల్గా. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే ఒక్క నిమిషం ఇక్కడ కామెంట్స్ పెట్టడం మర్చిపోయాము. సో ఇది ఫర్దర్ ప్రోగ్రామ్స్ అరేస్ కోసం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. సో ఒకసారి రన్ చేస్తే ఇక్కడ మనకి సింపుల్గా ఫస్ట్ ప్రింట్ఎఫ్లో ఏదైతే ఉందో ఎంటర్ ఎ నంబర్ అని చెప్పేసి సో అదైతే మనకి ఫస్ట్ అయితే ప్రింట్ అవుతుంది. సో చూసారు కదా, ఎంటర్ ఎ నంబర్ అని చెప్పేసి ప్రింట్ అయింది. సపోజ్ నేను 100 అని చెప్పేసి ఎంటర్ చేశాను. సో ఇక్కడ ఇంతకుముందు ఏం చేస్తున్నాం, మనం వేరియబుల్లోకి ఒకవేళ 100 స్టోర్ చేయాలనుకుంటే ఇనిషియల్గానే మనం వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు 100 అనే వాల్యూ ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, రన్ టైంలో మనం వాల్యూని అనేది ఎంటర్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది, మన రన్ టైంలో మనం ఏం చేస్తున్నాం, త్రూ కీబోర్డ్ మనం అయితే ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. సో ఎంటర్ క్లిక్ చేస్తే సో యూ ఎంటర్డ్ 100 అని చెప్పేసి వచ్చింది. సో ఈ 100 ఏదైతే నమ్లో స్టోర్ అయిందో సో ఆ నమ్లో స్టోర్ అయిన వాల్యూని మనం మళ్ళీ ప్రింట్ఎఫ్ యూజ్ చేసి ప్రింట్ చేసేసాం అనమాట. సో ఇప్పుడు నమ్లో 100 స్టోర్ చేసాం కాబట్టి మనకి 100 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా సింపుల్గా మనం అయితే స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ సింటాక్స్ అనేది వెరీ సింపుల్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ఎఫ్ లాగే ఉంటుంది. సో జస్ట్ ప్రింట్ఎఫ్ ప్లేస్లో స్కాన్ఎఫ్ అని పెడతాం, సేమ్ ఫార్మాట్ స్పెసిఫైర్ ప్లేస్లో ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ వేరియబుల్కి యాంపర్సెంట్ సింబల్ అనేది సో అండ్ సింబల్ అనేది జాయిన్ చేస్తాం. సో అండ్ సింబల్ జాయిన్ చేయడం వల్ల ఏమవుతుంది, సో ఆ వేరియబుల్ లొకేషన్ ఏదైతే స్పేస్ ఏదైతే క్రియేట్ అవుతుందో మెమొరీలో సో ఆ స్పేస్లో మనకి ఆ లొకేషన్లో మనం తీసుకుంటున్న ఇన్పుట్ అనేది స్టోర్ అవ్వాలి కాబట్టి మనమైతే ఈ విధంగా స్పెసిఫై చేస్తాం అనమాట స్కాన్ఎఫ్లో. సో ఇది మనకి సింపుల్గా స్కాన్ఎఫ్ గురించి.
సో స్కాన్ఎఫ్ వచ్చేసి సింపుల్గా మనం ఇన్పుట్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం అనమాట. సో యూజర్ ఎవరైతే ఉన్నారో త్రూ కీబోర్డ్ ఇన్పుట్ ఇవ్వడానికి మనం డైనమిక్గా రన్ టైంలో ఇన్పుట్స్ తీసుకోవడానికి ఈ స్కాన్ఎఫ్ అనేది సింపుల్గా యూజ్ చేస్తాం. సో ఇది మనకు కంప్లీట్గా స్కాన్ఎఫ్ గురించి. సో ఇప్పుడు మన stdio.hలో అవుట్పుట్ ఫంక్షన్ చూసాం, అదేవిధంగా ఇన్పుట్ ఫంక్షన్ కూడా చూసాం. సో ప్రింట్ఎఫ్ కవర్ చేసాం, అదేవిధంగా స్కాన్ఎఫ్ కూడా కవర్ చేసాం. సో నెక్స్ట్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ వీడియోలో అరేస్ గురించి అనమాట. సో ఈ అరేస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి అరేస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డేటా స్ట్రక్చర్స్లో కూడా చాలామంది అయితే వినే ఉంటారు అరేస్ గురించి. సో అరేస్ యూజ్ చేసుకుని మనం చాలా ప్రోగ్రామ్స్ అనేవి రాయొచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్లో యూజ్ చేయొచ్చు. సో చాలా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో అరేస్ వచ్చేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఇదైతే బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆ సింటాక్సెస్ కానివచ్చు, డిక్లరేషన్స్, ఇనిషియలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అరేస్? సో అరేస్ అంటే ఏంటి అంటే ఇక్కడ సింపుల్గా an array is a collection of elements of the same data type stored in contiguous memory locations. సపోజ్ ఇప్పుడు మనం వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇందాక వేరియబుల్ నమ్ అని చెప్పేసి క్రియేట్ చేశాను కదా. సో అందులో నేను ఏం చేశాను, 100 అనే ఒక వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ 100 అనేది స్టోర్ చేసేసాను. మళ్ళీ ఏం చేయాలనుకున్నాను, ఇంకో నెంబర్ అనేది స్టోర్ చేయాలనుకున్నాను. 100తో పాటు ఇంకో నెంబర్ అనేది స్టోర్ చేయాలి, 200 కూడా స్టోర్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇంకో వేరియబుల్ క్రియేట్ చేస్తాను. సెకండ్ నమ్ అని చెప్పేసి ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసి నేను ఇంకో 200 అనే వాల్యూని స్టోర్ చేస్తాను. మళ్ళీ నేను ఇంకో నెంబర్ 300 అనేది స్టోర్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను, ఇంకో వేరియబుల్ థర్డ్ నమ్ అనే నేమ్తో ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో 300 కూడా స్టోర్ చేస్తాను. సో అలా నాకు ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయాలనుకుంటున్నానో నేను అన్ని వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేస్తాను. సో ఆ వేరియబుల్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, సో మనం ఎన్ని వాల్యూస్ కావాలనుకుంటున్నాం అన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసే బదులు సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్, సపోజ్ ఇప్పుడు నమ్లో 100 ఒకటే స్టోర్ చేయగలను. 100, 200, 300 ఎన్ని ఇచ్చినా కూడా మనకి వేరియబుల్లో 100 ఒకటే స్టోర్ అవుతుంది. మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ అవ్వవు, వాటిని మనం యాక్సెస్ చేసుకోలేము, అదేవిధంగా యూజ్ చేసుకోలేము. సో ఈ అరేస్ యూజ్ చేసుకొని మనం సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేయొచ్చు. సో ఎలాగైతే వేరియబుల్లో నమ్లో 100 అనేది సింగిల్ వాల్యూ స్టోర్ చేసాము, మల్టిపుల్ వాల్యూస్ కావాలంటే మల్టిపుల్ వేరియబుల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో సింగిల్ వేరియబుల్, సో అరే యూజ్ చేసుకొని సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు, బాగానే ఉంది. కానీ సో ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. సో ఇక్కడ ఇచ్చాం కదా, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్ స్టోర్డ్ ఇన్ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్. సో సేమ్ డేటా టైప్ వాల్యూస్ని మాత్రమే మనం అయితే స్టోర్ చేసుకోగలం. లైక్ మల్టిపుల్ ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలం, అదేవిధంగా మల్టిపుల్ ఫ్లోట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలం, అదేవిధంగా మల్టిపుల్ క్యారెక్టర్ వాల్యూస్ని అయితే స్టోర్ చేసుకోగలం. సో ఒక క్యారెక్టర్ వాల్యూ, ఒక ఇంటీజరు, ఒక ఫ్లోటు, సో అలా మిక్స్డ్గా అయితే మనం అయితే స్టోర్ చేయలేము అనమాట అరేలో. సో ఒక కాంటిగ్యూస్ ఇది సేమ్ డేటా టైప్ ఏవైతే ఉన్నాయో సో ఓన్లీ ఇంటీజర్ వాల్యూ, మల్టిపుల్ ఇంటీజర్ వాల్యూస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు, అదేవిధంగా మల్టిపుల్ ఫ్లోట్ వాల్యూస్. సో ఆ విధంగా సేమ్ డేటా టైప్తో ఉన్న వాల్యూస్ని మాత్రమే మనం అయితే అరేలో స్టోర్ చేసుకోవచ్చు. సో మిక్స్డ్గా అయితే స్టోర్ చేయలేం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఏవైతే మనం స్టోర్ చేస్తామో అరేస్లో, సో అవి కూడా మనకి ఏమవుతుందంటే కంటిన్యూస్ లొకేషన్స్లో అయితే స్టోర్ అవుతాయి అన్నమాట. సపోజ్ నేను 2, 3, 4 అని చెప్పేసి 3 వాల్యూస్ సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేశాను. సపోజ్ 2 అనేది మెమరీ లొకేషన్ 100లో స్టోర్ అయింది, నెక్స్ట్ 3 అనేది 101లో స్టోర్ అయింది, 4 అనేది 102లో స్టోర్ అయింది. సో అలా కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో అయితే ఈ వాల్యూస్ ఏవైతే మనం అరేస్ యూజ్ చేసుకొని స్టోర్ చేసామో సో అవన్నీ కూడా కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఒక అనాలజీ తీసుకొని వచ్చాం కదా. సో ఇది ఒక బాస్కెట్లో మనకి యాపిల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ బాస్కెట్ అనేది వేరియబుల్ నేమ్ అనుకోండి. సో సింగిల్ బాస్కెట్లో మనం మల్టిపుల్ యాపిల్స్ అనేవి స్టోర్ చేసాం అనమాట. సో మల్టిపుల్ యాపిల్స్ అనేవి మనం అయితే స్టోర్ చేసాం. సో ఇక్కడ అరేస్లో కూడా సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేయొచ్చు. సో ఈ బాస్కెట్లో ఏం చేసాం మనం, మల్టిపుల్ యాపిల్స్ అయితే ఉన్నాయి కానీ సో ఓన్లీ యాపిల్స్ మాత్రమే ఉన్నాయి. సో సపరేట్గా వేరే ఫ్రూట్స్ అనేవి లేవు. సో ఓన్లీ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కానీ సేమ్
టైప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. సో మల్టిపుల్ యాపిల్స్ ఉన్నాయి కానీ సో అవన్నీ కూడా యాపిల్ కేటగిరీనే కదా. సో ఆ ఫ్రూట్స్ అన్ని మల్టిపుల్ ఫ్రూట్స్ ఉన్నప్పటికీ సో ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా యాపిల్సే. సో సింగిల్ వేరియబుల్ అంటే సింగిల్ బాస్కెట్లో మనకు మల్టిపుల్ యాపిల్స్ అనేవి ఉన్నాయి. సో అదేవిధంగా సేమ్ మనకి అరేస్లో కూడా సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు, కానీ సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ని అయితే స్టోర్ చేయాలి. సో ఆ వాల్యూస్ కూడా మనకి మెమొరీలో కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్లో అయితే స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఇచ్చాక సింపుల్గా అరే అలోస్ అస్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. సింగిల్ వేరియబుల్లో మనం అరేస్ యూజ్ చేసుకొని మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. సో మనకి టైప్స్ ఆఫ్ అరేస్ ఉన్నాయన్నమాట. సో 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే, అదేవిధంగా మల్టీ డైమెన్షనల్ అరే అని చెప్పేసి సో మనకి టైప్స్ ఉన్నాయి. సో 1 డైమెన్షనల్ అరే అంటే మనకి సింపుల్గా సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ అనేవి అలా స్టోర్ చేస్తూ వెళ్ళిపోతాం అనమాట. సో 2 డైమెన్షనల్ అరే అంటే సో రోస్ కాలమ్స్ అలా ఉంటాయి 2D లాగా. సో మల్టిపుల్ డైమెన్షనల్ అంటే మనకి మల్టిపుల్ అరేస్లో మళ్ళీ రోస్ అండ్ కాలమ్స్ ఆ విధంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా అయితే చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. సో ఇది మనకి సింపుల్గా టైప్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి అనమాట. 1 డైమెన్షనల్ అంటే 1D అరే అంటాం. సో 2 డైమెన్షనల్ అరే 2D అరే అంటాం. అదేవిధంగా మల్టీ డైమెన్షనల్ అరే అని చెప్పేసి 3 టైప్స్ ఆఫ్ అరేస్ అనేవి ఉంటాయి. సపోజ్ ఇప్పుడు అరేని ఎలా డిక్లేర్ చేయాలి, సో అరే యూజ్ చేసుకొని మల్టిపుల్ వాల్యూస్ అయితే స్టోర్ చేయొచ్చు. సో అరేని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిక్లేర్ చేయాలి అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నాను. సో ఇక్కడ సింటాక్స్ అనేది బాగా అబ్జర్వ్ చేయాలి. సో సింటాక్స్ వచ్చేసి డేటా టైప్, నెక్స్ట్ వచ్చేసి అరే నేమ్, తర్వాత అరే సైజ్ అనేది ఇవ్వాలి. సో డేటా టైప్ మనకి ఇంటీజర్, ఫ్లోట్, క్యార్ అలా ఉన్నాయి కదా. సో ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనం స్టోర్ చేయాలనుకుంటున్నామో సో ఆ డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత అరే నేమ్ ఇవ్వాలి. సో అరేకి ఒక నేమ్ ఇవ్వాలి. తర్వాత అరేకి ఒక సైజ్ ఇవ్వాలి. సో ఎన్ని ఎలిమెంట్స్ మనం స్టోర్ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఒక సైజ్ అనేది ఇవ్వాలి. సపోజ్ మనకు ఇంట్ అనే డేటా టైప్కి 4 బైట్స్ ఎప్పుడైతే ఇంటీజర్ డేటా టైప్ యూస్ చేసి మనం వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తామో సో ఆ వేరియబుల్కి మెమొరీలో 4 బైట్స్ అనేవి 4 బైట్స్ అనే సైజ్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేసాం కదా, రేంజెస్ అవన్నీ కూడా. సో ఇక్కడ మనకి ఒక్కొక్క వేరియబుల్ ఒక్కొక్క వాల్యూకి ఇంటీజర్ వాల్యూకి 4 బైట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. 4 బైట్స్ ఆఫ్ సైజ్ ఏదైతే ఉందో అది మనకి మెమొరీలో క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇంటీజర్ యూజ్ చేసుకొని ఆ వాల్యూస్ అనేవి స్టోర్ చేస్తామో సో ఒక్కొక్క వాల్యూకి 4 బైట్స్ ఆఫ్ సైజ్ అనేది మనకి అలకేట్ అవుతుంది అనమాట మెమొరీలో. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను ఇంటీజర్ డేటా టైప్ అనేది ఇచ్చాను. సో ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఇంట్ అని చెప్పేసి ఇంటీజర్ డేటా టైప్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని చెప్పేసి ఇచ్చాను. సో తర్వాత నేను అరే నేమ్ వచ్చేసి మార్క్స్ అని చెప్పేసి ఇచ్చాను. సో నేమ్ జనరల్గా ఏదైనా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా మార్క్స్ అని చెప్పేసి అరే నేమ్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ సైజ్ వచ్చేసి 5 ఇచ్చాను. సో అరే సైజ్ వచ్చేసి 5 ఇచ్చాను. సో నేను 5 వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అరేలో సో అరే సైజ్ వచ్చేసి 5 ఇచ్చేసాను. సో ఇప్పుడు ఒక్కొక్క వాల్యూకి 4 బైట్స్ ఆఫ్ సైజ్ అనేది అలకేట్ అయితే మెమొరీలో సో నేను ఇక్కడ 5 వాల్యూస్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో అప్పుడు మనకు టోటల్ ఈ అరేకి ఎంత సైజ్ అలకేట్ అవుతుంది అంటే సో 5 4s 20 బైట్స్ అనమాట. సో టోటల్గా మనం క్రియేట్ చేసిన అరేకి సో ఏదైతే మనం అరే క్రియేట్ చేసి 5 వాల్యూస్ స్టోర్ చేసుకుంటామో సో ఆ అరే మొత్తానికి మనకి మెమొరీలో అలకేట్ అయిన సైజ్ ఎంత అంటే సో 5 వాల్యూస్ ఒక్కో వాల్యూకి 4 బైట్స్ ఆఫ్ డేటా అలకేట్ అవుతుంది కాబట్టి ఇంటీజర్ యూజ్ చేస్తే సో 5 4s 20 బైట్స్ ఆఫ్ డేటా అనేది మనకైతే అలకేట్ అవుతుంది అనమాట. సో ఈ అరే కోసం ఏదైతే ఇంట్ మార్క్స్ ఆఫ్ 5 అని చెప్పేసి ఇచ్చామో సో మనం సైజ్ 5 ఇచ్చాం కాబట్టి సో ఒక్కొక్క వేరియబుల్కి 4 బైట్స్ కాబట్టి సో 5 4 టోటల్గా మనకి ఈ పర్టికులర్ అరేకి 20 బైట్స్ ఆఫ్ మెమొరీ అనేది అలకేట్ అవుతుంది. సో ఇది సింపుల్గా అరేని క్రియేట్ చేసే విధానం. సో ఫస్ట్ డేటా టైప్ ఇవ్వాలి, అదేవిధంగా అరే నేమ్ ఇవ్వాలి. సో అరేలో ఎన్ని వాల్యూ స్టోర్ చేయాలి అనుకుంటున్నాం అనేది సైజ్ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అరేని క్రియేట్ చేస్తాం బాగానే ఉంది. సో అరేలో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో వాల్యూస్ అనేవి ఎలా ఇనిషియలైజ్ చేయాలి, సో అరేలో వాల్యూస్ అనేది ఎలా ఇనిషియలైజ్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చాను. సో వీ కెన్ అసైన్ వాల్యూస్ వెన్ వీ డిక్లేర్ అరే. సో ఎప్పుడైతే మనం డిక్లేర్ చేస్తామో ఇంట్ మార్క్స్ ఇక్కడ
డిక్లేర్ చేసాము. సో ఇక్కడ కూడా ఇంటి నంబర్స్ 5 అని చెప్పేసి ఇచ్చాము. సో డిక్లేర్ చేసినప్పుడే మనం అయితే వాల్యూస్ను కూడా పాస్ చేయొచ్చు అనమాట. సో వాల్యూస్ను కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు అరేలోకి. సపోజ్ ఇక్కడ సింటాక్స్ వచ్చేసి సింపుల్గా డేటా టైప్ అరే నేమ్ సైజ్ ఇచ్చేసి ఎలా అయితే డిక్లేర్ చేస్తామో సో ఈక్వల్స్ టు పెట్టి వెంటనే వాల్యూస్తో కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు. సో వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలంటే సో ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో సో వాల్యూ 1 వాల్యూ 2 సో కామాతో సపరేట్ చేస్తూ వాల్యూస్ని అయితే మనం ఎంత సైజ్ ఇచ్చామో సో అంత సైజులో కామాతో సపరేట్ చేసుకుంటూ వాల్యూస్ని అయితే ఇస్తామన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. సో ఇంటీజర్ డేటా టైప్ అరే నేమ్ వచ్చేసి నంబర్స్ సో సైజ్ వచ్చేసి 5. సో ఎందుకు సైజ్ 5 అంటే నేను 5 వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సో 5 అని చెప్పేసి ఇచ్చేసాను. సో 5 అని చెప్పేసి ఇచ్చేసి సో ఇక్కడ 5 వాల్యూస్ని అయితే స్టోర్ చేశాను. 10, 20, 30, 40, 50 అని చెప్పేసి సో కామాతో సపరేట్ చేస్తూ 5 వాల్యూస్ని అయితే నేను నంబర్స్ అనే అరేలో స్టోర్ చేశాను. సో ఈ విధంగా మనం అయితే అరేని డిక్లేర్ చేయొచ్చు, అదేవిధంగా ఇనిషియలైజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అరేని క్రియేట్ చేసాం, నెక్స్ట్ అరేలో వాల్యూస్ని కూడా స్టోర్ చేసాం. సో నెక్స్ట్ ఆ వాల్యూస్ని యూస్ చేసుకోవాలంటే ఎలా, ఆ వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా. సో సింగిల్ వేరియబుల్లో మనం సింగిల్ వాల్యూ ఇచ్చినప్పుడు సో డైరెక్ట్ మనం ఆ వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ప్రింట్ఎఫ్లో సో ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే ఆ వేరియబుల్లో ఏదైతే వాల్యూ స్టోర్ అయిందో సో ఆ వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. సో అరేలో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, నాకు పర్టికులర్గా ఒక వాల్యూ మాత్రమే ప్రింట్ అవ్వాలి. సో 10, 20, 30, 40, 50లో నాకు సపోజ్ 30 మాత్రమే ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు అరేని యూజ్ చేసుకొని ఎలా మనం అరేలో స్టోర్ అయిన వాల్యూస్ని యాక్సెస్ చేయగలం అని చెప్పేసి సో ఇక్కడైతే డిస్కస్ చేస్తే మనకి అరే ఇండెక్సింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో అరే ఇండెక్సింగ్ అంటే సో మనకి ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. ఏవైతే వాల్యూస్ స్టోర్ అయి ఉంటాయో అరేలో ఆ ప్రతి ఒక్క వాల్యూకి కూడా మనకి ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తే అరే ఇండెక్సింగ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే యూజింగ్ ఇండెక్స్ నంబర్స్. సో ఏవైతే ఇండెక్సింగ్ ఉంటుందో సో ఆ ఇండెక్సింగ్ యూజ్ చేసి మనం అయితే అరేలో స్టోర్ చేసిన వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో అరే ఇండెక్సింగ్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సపోజ్ ఇక్కడ మనం నంబర్స్ అనే అరేలో 10, 20, 30, 40, 50 అని చెప్పేసి 5 వాల్యూస్ స్టోర్ చేసాం కదా. సో ఇక్కడ 10 ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 0, 20 ఇండెక్స్ వాల్యూ 1, అదేవిధంగా 30 ఇండెక్స్ వాల్యూ 2, 40 ఇండెక్స్ వాల్యూ 3, 50 ఇండెక్స్ వాల్యూ 4 అనమాట. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో 0, 1, 2, 3, 4 టోటల్గా 5 వాల్యూస్కి 5 ఇండెక్సెస్ అయితే ఇచ్చాము. సో ఈ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండెక్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఇండెక్స్ నంబర్స్ యూస్ చేసుకొని మనం అయితే ఈ అరేలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో సో ఆ వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటాం అనమాట. సో సపోజ్ ఇప్పుడు 30 కావాలి మనకు ప్రింట్ అవ్వాలి 30 అంటే సో సెకండ్ ఇండెక్స్ వాల్యూని యూజ్ చేసుకొని మనం 30ని ప్రింట్ చేసుకోవచ్చు. అదేవిధంగా 50 ప్రింట్ అవ్వాలంటే 4th ఇండెక్స్ వాల్యూ అనేది యూజ్ చేసుకొని మనం ఆ 50 అనే వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి కంప్లీట్గా అరే ఇండెక్సింగ్ గురించి. సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది సో అరేస్ మీద చూస్తే సో కంప్లీట్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ కోడ్ బ్లాక్స్లో ఆల్రెడీ నేను ఒక ప్రోగ్రామ్ని అయితే అరేస్ కోసం ముందే సెట్ చేసి ఉంచాను. సో నేను ఇక్కడ ఇంట్ నంబర్స్ అని చెప్పేసి నంబర్స్ అనే నేమ్తో ఒక అరేన్ అనేది క్రియేట్ చేశాను. సో అరే క్రియేట్ చేసి సో సైజ్ వచ్చేసి 5 అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఈ నంబర్స్ అనే అరేలో నాకు 5 వాల్యూస్ స్టోర్ అవ్వాలి అని చెప్పేసి నేను ఒక అరేని క్రియేట్ చేశాను. సో ఇంటీజర్ డేటా టైప్, అదేవిధంగా అరే నేమ్ వచ్చేసి నంబర్స్, అరే సైజ్ వచ్చేసి 5 అనమాట. సో నాకు ఈ నంబర్స్ అనే అరేలో 5 వాల్యూస్ స్టోర్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడ అరే అనేది క్రియేట్ చేశాను. సో 5 వాల్యూస్ ఏంటి అంటే 10, 20, 30, 40, 50. సో 5 వాల్యూస్ కూడా నేను స్టోర్ చేశాను. సో ఈ నెంబర్స్ అనే అరేలో సో సింగిల్ వేరియబుల్ అనమాట. ఇక్కడ నంబర్స్ అనేది సింగిల్ వేరియబుల్లో మనం ఏం చేసాం, అరే లాగా క్రియేట్ చేసి మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసాం. సో ఈ నెంబర్స్ అనే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసాం. సో ఇక్కడ ఏదైతే సైజ్ మెన్షన్ చేసామో 5 అని చెప్పేసి సో సేమ్ ఇక్కడ 5 వాల్యూస్ మనం స్టోర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ వాల్యూస్ ఏవైతే స్టోర్ చేసామో నంబర్స్లో సో వాటిని యూజ్ చేసుకోవాలి, వాటిని యాక్సెస్ చేసుకోవాలి, వాటిని ప్రింట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, సో వాటికి ఏవైతే ఇండెక్సెస్ క్రియేట్ అయి ఉంటాయో సో ఆ ఇండెక్స్ నంబర్స్ యూజ్ చేసుకొని మనమైతే ఆ వాల్యూస్ ఏవైతే స్టోర్ అయి ఉన్నాయో అరేలో సో వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ 10కి మాకు అరే అయితే 0 నుంచి ఇండెక్సింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో 10కి 0 ఇండెక్స్ ఉంటుంది,
సో 20కి 1 ఇండెక్స్ ఉంటుంది, 30కి 2, 40కి 3, 50కి 4. సో ఇండెక్సెస్ అంటే జస్ట్ వాటి ప్లేసెస్ అనమాట. సో మెమొరీలో మన కంటిన్యూస్గా మనకి వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయని చెప్పాం కదా. సో 0th ప్లేస్లో 10 ఉంటుంది, ఫస్ట్ ప్లేస్లో 20 ఉంటుంది, సెకండ్ ప్లేస్లో 30. సో ఆ విధంగా ఇండెక్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఆ ఇండెక్స్లు యూజ్ చేసుకొని మనం ఈ వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ 10ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో 10 అనేది ఏ ఇండెక్స్లో ఉంది, మనకి 0th ఇండెక్స్లో ఉంది కాబట్టి సో నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా నంబర్స్. సో నంబర్స్ అనే అరేలోనే 10 ఉంది కాబట్టి సో నంబర్స్. సో నెంబర్స్ అనే అరేకి ఏవైతే ఇండెక్సెస్ క్రియేట్ అయి ఉంటాయో సో ఆ ఇండెక్స్ నెంబర్ 0ని నేను యాక్సెస్ చేయాలనుకున్నాను కాబట్టి సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్. సో ఈ బ్రాకెట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా అయితే అబ్జర్వ్ చేయాలి. సో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ మనం ఇక్కడ సైజ్ ఇచ్చినప్పుడు ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ యాక్సెస్ చేసుకునేటప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఇనిషియలైజ్ చేసినప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరైతే సింటాక్స్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి, లేదంటే మనకి ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ యాక్సెస్ చేసుకోవడానికి స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో నెంబర్స్ ఆఫ్ 0 అని చెప్పేసి ఇచ్చేసాను. సో అప్పుడు ఏమవుతుంది, నెంబర్స్ అనే అరేలో 0th ఇండెక్స్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 1 ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి, అదేవిధంగా సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇక్కడ రన్ చేస్తే సో 10, 20, 30 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఎందుకు ప్రింట్ అయింది, 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి ఇచ్చాను. సో 0లో 10, 1లో 20, 2లో 30 ఉంది కాబట్టి మనకి 10, 20, 30 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సపోజ్ ఇక్కడ 2 ప్లేస్లో నేను 4 అని చెప్పేసి ఇస్తున్నాను. సో 4th ఇండెక్స్లో మనకి ఏముంది, 50 ఉంది. సో ఇప్పుడు మనకి 10, 20, 50 అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ రన్ చేస్తే సో చూసారు కదా 10, 20, 50 అని చెప్పేసి 3 వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. సో ఏ ఇండెక్స్ వాల్యూ అనేది మనం ఇస్తామో సో ఆ ఇండెక్స్ వాల్యూకి అసోసియేట్ అయి ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ప్రింట్ అయింది. సో ఇక్కడ 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, అదేవిధంగా 4th ఇండెక్స్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో సో ఆ వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలి మనకి అని చెప్పేసి నేను ఎక్కడైతే ఇచ్చాను. సో అప్పుడు ఏమైంది, ఆ ఇండెక్స్తో ఏవైతే వాల్యూస్ అసోసియేట్ అయ్యి ఉన్నాయో సో ఆ వాల్యూస్ అనేవి మనకి ప్రింట్ఎఫ్ ద్వారా అయితే ప్రింట్ చేసాం అన్నమాట. సో ఈ విధంగా మనం సింపుల్గా అరేని డిక్లేర్ చేయొచ్చు. సో డిక్లేర్ చేసిన వెంటనే అరేని ఇనిషియలైజ్ కూడా చేసుకోవచ్చు. సో అరేని ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఏమవుతుంది, మనకి ఇండెక్స్ వాల్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఆ ఇండెక్స్ వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, సో ఆ వాల్యూస్ అన్నీ కూడా మనం అయితే ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ఏవైతే ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయో సో ఆ ఇండెక్స్ వాల్యూస్ యూజ్ చేసుకొని సో మనం ఆ అరేలో ఏవైతే వాల్యూస్ స్టోర్ చేసామో సో ఆ వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం అయితే అరేని అయితే డిక్లేర్ చేస్తాం, అదేవిధంగా ఇనిషియలైజ్ చేస్తాం, నెక్స్ట్ ఇండెక్సెస్ యూజ్ చేసుకొని యాక్సెస్ కూడా చేసుకుంటాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అరేలో రీడింగ్ అరే ఎలిమెంట్స్ యూజింగ్ లూప్. సో ఇంతకుముందు మనం ప్రోగ్రాంలో అరేని యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేసాం, సో ప్రతి ఇండెక్స్కి ఒక్కొక్క ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేసాం. సో 0th ఇండెక్స్కి ఒక ప్రింట్ఎఫ్, అదేవిధంగా ఫస్ట్ ఇండెక్స్లో ప్రింట్ అవ్వాలంటే దానికి ఒక ప్రింట్ఎఫ్, అదేవిధంగా 4th ఇండెక్స్లో ప్రింట్ అవ్వాలంటే దానికి ఒక ప్రింట్ఎఫ్. సో 3 వాల్యూస్ యాక్సెస్ చేసుకోవడానికి 3 ప్రింట్ఎఫ్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకున్నాం. సో అలా కాకుండా ఒక లూప్ పెట్టేసి సో కంప్లీట్గా మనం సింగిల్ ప్రింట్ఎఫ్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం అయితే లూప్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకదానికొకటి మనం అయితే అరేలో ఉన్న వాల్యూస్ని అయితే ప్రింట్ చేయొచ్చు బై యూజింగ్ లూప్ అనమాట. సో ఫర్ లూప్ కానివ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అక్కడ ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చాను, రీడింగ్ అరే ఎలిమెంట్స్ యూజింగ్ లూప్ అని చెప్పేసి. సో నేను ఇక్కడ యూజ్ చేసిన లూప్ ఏంటంటే ఫర్ లూప్ అనమాట. సో ఫర్ లూప్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్లో ఆల్రెడీ ఫర్ లూప్, అదేవిధంగా వైల్ లూప్, నెక్స్ట్ డూ వైల్ లూప్. సో ఈ 3 లూప్స్ గురించి అయితే మనం డీటెయిల్గా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్తో సహా మనమైతే డీటెయిల్ డిస్కషన్ అయితే చేసాం. సో ఫర్ లూప్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఫర్ అని చెప్పేసి ఇచ్చేసి ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఇస్తాం, తర్వాత కండిషన్ ఇస్తాం, తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఇస్తాం అనమాట. సో ఈ విధంగా మనకు ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ ఫర్ లూప్ యూజ్ చేసుకొని అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా యాక్సెస్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా చూద్దాం. సో ఇక్కడ రన్ చేస్తే ఫస్ట్
సో సింగిల్ ప్రింట్ఎఫ్ ఉంది కదా మనకి. సో ఇక్కడ 10, 20, 30, 40, 50 కంప్లీట్గా అరేలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ అయిపోయాయి. సో జస్ట్ సింగిల్ ప్రింట్ఎఫ్ ఉంది. సో ఇంతకుముందు ఏం చేసాం, సో ఏవైతే వాల్యూస్ ప్రింట్ అవ్వాలో సో వాటికి సపరేట్గా ఎన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వాలో అన్ని ప్రింట్ఎఫ్లు అయితే క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఏం చేసాం, సింగిల్ ప్రింట్ఎఫ్తో లూప్ యూజ్ చేసి ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అరేలో సో అన్ని వాల్యూస్ కూడా మనమైతే యాక్సెస్ అనేది చేసుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, జస్ట్ ఫస్ట్ వచ్చేసి అరేన్ అనేది క్రియేట్ చేశాను. సో అరే ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిక్లేర్ చేయాలి అంతా కూడా చూసాం కదా. సో నెంబర్స్ అనే నేమ్తో అరేన్ అయితే క్రియేట్ చేశాను. సైజ్ వచ్చేసి 5 ఇచ్చాను. సో నెక్స్ట్ ఏం చేశాను, 5 వాల్యూస్ అనేవి స్టోర్ చేశాను. సో 10, 20, 30, 40, 50 అని చెప్పేసి 5 వాల్యూస్ని అయితే స్టోర్ చేశాను. తర్వాత ఏం చేశాను, ఇంకో వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను, ఇంట్ ఐ అని చెప్పేసి. సో ఫర్ లూప్లో యూస్ చేసుకోవడం కోసం ఇంకో వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను. సో ఇంట్ ఐ అని చెప్పేసి ఇంకో వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను. సో తర్వాత ఏం చేశాను, ఫర్ లూప్లో సో ఫస్ట్ ఫర్ లూప్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఇనిషియలైజ్ అనమాట. సో వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయాలి. సో ఏదైతే ఐని యూస్ చేసుకోవాలనుకున్నానో సో ఆ ఐలోకి ఇనిషియల్గా 0 అనే వాల్యూని అయితే స్టోర్ చేశాను. తర్వాత ఏం చేశాను, కండిషన్ అనేది చెక్ చేయాలి. సో ఐ లెస్ దాన్ 5, సైజ్ 5 ఉంది కాబట్టి సో నేను ఇక్కడ 5 అని చెప్పేసి ఇచ్చేసాను. తర్వాత ఏం చేశాను, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఇవ్వాలి కాబట్టి సో నేను ఇక్కడ ఐ ప్లస్ ప్లస్. సో ఇక్కడ సో ఫర్ లూప్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, కంప్లీట్గా అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకేసారి యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఐ ఈక్వల్స్ టు 0. సో తర్వాత ఏం చేస్తాం, ఐని కండిషన్ చెక్ చేస్తాం. సో 0 లెస్ దాన్ 5 వచ్చేసి ట్రూ కాబట్టి సో మనకి ఏమవుతుంది, సో లోపలికి ఎంటర్ అవుతుంది, ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో ఫర్ లూప్లోకి ఎంటర్ అయిపోయి మనకి ఏం చేస్తుంది, సో నంబర్స్ ఆఫ్ 0. సో ఐ వాల్యూ 0 కదా. సో నంబర్స్ ఆఫ్ ఐ అని చెప్పేసి ఇచ్చాను. సో ఐ వాల్యూ 0 కాబట్టి మనకి ఏమవుతుంది, సో 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో 0th ఇండెక్స్లో 10 ఉంది కాబట్టి సో 10 అనేది ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ పైకి వెళ్తుంది. సో పైకి వెళ్ళి ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఐ వాల్యూ ఇంతకుముందు 0 ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అయిపోయి ఐ వాల్యూ 1 అవుతుంది. సో ఐ వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. సో 1 అయిన తర్వాత మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో 1 లెస్ దాన్ 5 అనేది ట్రూ కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ లోపలికి వస్తుంది. సో లోపలికి వచ్చి నంబర్స్ ఆఫ్ ఐ. సో ఐలో 1 ఉంది కాబట్టి సో ఫస్ట్ ఇండెక్స్లో ఏదైతే నెంబర్ ఉందో సో ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్లో 20 అనే నెంబర్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, 20 అనేది ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ పైకి వెళ్తుంది. సో పైకి వెళ్ళిపోయి ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇంతకుముందు 2 ఉంది కాబట్టి సో ఇప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ సో ఇంతకుముందు 1 ఉంది కాబట్టి సో ఇప్పుడు 2 అవుతుంది. సో ఫస్ట్ 0 ఉంది, మళ్ళీ 1 ఉంది. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ అయిపోయి సో 1 కాస్త 2 అవుతుంది. సో 2 అయిపోయి మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో 2 లెస్ దాన్ 5 అనేది ట్రూ కదా. సో 2 అనేది 5 కంటే లెస్ నెంబర్ కాబట్టి సో విచ్ ఈస్ ట్రూ. సో మనకేమవుతుంది, సో లోపలికి వచ్చేసి సో ప్రింట్ఎఫ్లో నంబర్స్ ఆఫ్ 2 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో నంబర్స్ ఆఫ్ 2 అంటే నంబర్స్ అనే అరేలో సెకండ్ ఇండెక్స్ నెంబర్ ప్రింట్ అవ్వాలని చెప్పేసి మనం ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం కదా. సో సెకండ్ ఇండెక్స్లో మనకి 30 ఉంది. సో మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో 2 కాస్త 3 అయిపోతుంది. సో 3 అయిపోయి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. సో 3 లెస్ దాన్ 5 అనేది ట్రూ కాబట్టి మనకి ఏమవుతుంది, మళ్ళీ లోపలికి వస్తుంది. సో నెంబర్స్ ఆఫ్ 3. సో అంటే థర్డ్ ఇండెక్స్లో ఏదైతే నెంబర్ ఉందో సో ఇక్కడ 40 అనేది ఏదైతే ఉందో సో 40 అనే నెంబర్ అనేది మనకు ప్రింట్ అయిపోతుంది. సో మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఐ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఐ అనేది 4 అవుతుంది. సో 4 లెస్ దాన్ 5 కూడా ట్రూ కాబట్టి సో లోపలికి వచ్చేసి 4th ఇండెక్స్లో ఏదైతే వాల్యూ ఉందో సో ఆ వాల్యూ కూడా ప్రింట్ అయిపోతుంది. సో నంబర్స్ ఆఫ్ 4. 4th ఇండెక్స్లో 50 అనే వాల్యూ ఉంది కాబట్టి మనకి ఏమవుతుందంటే 50 అనేది ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఐ ప్లస్ ప్లస్. సో ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఐ ఇంక్రిమెంట్ అయిపోయి ఇప్పుడు ఏమవుతుంది, కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇప్పుడు ఐ 4 ఉన్నది కదా. సో ఐ ప్లస్ ప్లస్ అవడం వల్ల ఐ వాల్యూ అనేది 5 అయిపోతుంది. సో 5 అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో 5 లెస్ దాన్ 5 అనేది మనకి ఫాల్స్ కదా. సో 5 అనేది ఈక్వల్స్ టు 5 అవుతుంది కానీ సో 5 అనేది లెస్ దాన్ 5 అనేది మనకి ఫాల్స్ అయిపోతుంది కాబట్టి సో లోపలికి ఎంటర్ అవ్వకుండా సో డైరెక్ట్గా నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎంటర్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం స్టేట్మెంట్స్ లేవు కాబట్టి సో అక్కడి వరకు ఉన్న అవుట్పుట్ అనేది మనకైతే ప్రింట్ అయిపోతుంది. సో అప్పటి వరకు ఏం అవుట్పుట్ వచ్చింది మనకి, సో వరుసగా ఇండెక్సెస్ అనేవి 0th ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు మనం ప్రింట్ చేసాం కాబట్టి ఫర్ లూప్లో సో ఆ అవుట్పుట్ మొత్తం మనకైతే ప్రింట్ అయిపోతుంది. సో చూసారా 10, 20, 30 అదేవిధంగా 40, 50 అని చెప్పేసి కంప్లీట్గా అరేలో ఏవైతే మనం స్టోర్ చేసామో సో ఆ వాల్యూస్ అన్నీ కూడా
సింగిల్గా మనం అయితే ప్రింట్ చేసాం అనమాట ఒకేసారి. సో ఒక్కొక్క ఇండెక్స్కి ఒక్కొక్క ప్రింట్ఎఫ్ లేకుండా ఫర్ లూప్ యూజ్ చేసి సో అన్ని వాల్యూస్ ఏవైతే స్టోర్ అయి ఉన్నాయో అరేలో సో అవన్నీ కూడా మనం సింగిల్ అటెంప్ట్లో అయితే ప్రింట్ అయితే చేసాం. సో ఇది మనకి సింపుల్గా రీడింగ్ అరే యూజింగ్ లూప్స్ అనమాట. సో ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసి మనం ఏం చేసాము, సో కంప్లీట్గా ఏదైతే వాల్యూస్ అనేవి స్టోర్ చేసామో అరే లోపల సో అవన్నీ కూడా మనం ఏం చేసాము, ఫర్ లూప్ యూజ్ చేసి యాక్సెస్ చేసుకున్నాం యూజింగ్ ఇండెక్స్ నెంబర్స్. సో ఏవైతే ఇండెక్స్ నెంబర్స్ ఉన్నాయో సో ఆ ఇండెక్స్ నెంబర్స్ మీద లూప్ అనేది రన్ చేసాం, ఫర్ లూప్ రన్ చేసి సో ఆ లూప్ రన్ చేసిన ఇండెక్స్ నెంబర్స్ మీద మనం ఏం చేసామంటే డైరెక్ట్గా అన్ని వాల్యూస్ని కూడా ఒకేసారి అయితే యాక్సెస్ చేసుకున్నాం. సో ఇది మనకి సింపుల్గా రీడింగ్ అరే ఎలిమెంట్స్ యూజింగ్ లూప్. సో మనం ఇప్పటివరకు ఏం చేసామంటే సో అరేని ఎలా డిక్లేర్ చేయాలి, డిక్లేర్ చేసిన అరేని ఎలా ఇనిషియలైజ్ చేయాలి, అదేవిధంగా ఇండెక్సింగ్ అంటే ఏంటి, ఇండెక్సింగ్ ఎలా జరుగుతుంది, అదేవిధంగా అరేలో వాల్యూస్ అనేవి ఎలా స్టోర్ అవుతాయి, ఆ వాల్యూస్ స్టోర్ అయిన తర్వాత ఆ ఇండెక్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, అదేవిధంగా మల్టిపుల్ అరే వాల్యూస్ని ఒకేసారి లూప్ యూజ్ చేసుకొని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అదంతా కూడా చూసాం కదా. సో ఇప్పుడు 1D అరే అది సింగిల్ డైమెన్షనల్ అరే అనమాట. సో సింగిల్ వేరియబుల్లో మనం ఏం చేస్తాం, మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేస్తాం. సో అది మనకి 1D అరే అనమాట. సో మనకు నెక్స్ట్ టైప్ ఆఫ్ అరే ఏంటి అంటే 2 డైమెన్షనల్ అరే. సో 2D అరే. సో 2D అరే అంటే ఏంటి అంటే ఏ 2 డైమెన్షనల్ అరే ఈజ్ అన్ అరే ఆఫ్ అరేస్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్. సో 2 డైమెన్షనల్ అరే ఏంటంటే అరే ఆఫ్ అరేస్ అనమాట. సో అరేలో అరేస్ని స్టోర్ చేస్తాం. సో ఇంతకుముందు ఏం చేస్తాం, సింగిల్ అరేలో మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసాం. సో అలా మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసే అరేస్ని ఇంకో అరేలో స్టోర్ చేస్తే అదేమవుతుందంటే 2 డైమెన్షనల్ అరే అని చెప్పేసి అంటాం. సపోజ్ మీరు ఒక ఇక్కడ క్లాస్ రూమ్ చూస్తున్నారు కదా. సో ఈ క్లాస్ రూమ్లో మనకేముంది, సో ఇక్కడ 6 చిల్డ్రన్ అయితే ఉన్నారు. సో వాళ్ళని 6 స్టూడెంట్స్ని ఎలా స్టోర్ చేసాం, మనం ఇక్కడ ఎలా ఆర్గనైజ్ చేసామంటే వాళ్ళని 2 rows అనమాట, 2 rows. సో ఒక్కో రోలో 3 స్టూడెంట్స్ లాగా 2 rows, అదేవిధంగా 3 కాలమ్స్లో అయితే వాళ్ళని ఆర్గనైజ్ చేసాం. సో ఇలా మనకి రోస్ కాలమ్స్ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేస్తే అరేలో, సో దాన్ని మనం ఏమంటాం అంటే 2 డైమెన్షనల్ అరే అంటాం. సపోజ్ మీరు ఒక బుక్లో ఒక పేజ్ ఉంటుంది కదా. సో ఆ పేజ్ అనేది 2 డైమెన్షనల్ అరే అయితే ఆ పేజ్లో లైన్స్ ఏవైతే ఉంటాయో అవి 1D అరే అనుకోవచ్చు. సో ఆ 1D అరేస్ అన్నీ ఒక పేజ్లో ఒక 2D అరేలో ఉంటాయి అన్నమాట. సో అరేస్ ఆఫ్ అరే అనమాట. సో ఇక్కడ చూసాం కదా, అరే ఆఫ్ అరేస్. సో అరేస్ అన్నీ కూడా స్టోర్ చేస్తే దాన్ని అరే అంటాం, 2 డైమెన్షనల్ అరే అంటాం. సో ఈ 2 డైమెన్షనల్ అరేలో ఎలా స్టోర్ చేస్తామంటే రోస్ కాలమ్స్ లాగా అయితే రోస్ కాలమ్ ఫార్మాట్లో మనం అయితే డేటాని స్టోర్ చేస్తాం అన్నమాట. 2D అరే ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆర్ టేబుల్. సో మనం మ్యాట్రిక్స్లో కానివ్వచ్చు, టేబుల్లో కానివ్వచ్చు డేటాని ఎలా స్టోర్ చేస్తాం, రోస్ కాలమ్స్ ఉంటాయి. సో ఇలా ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చామో ఇక్కడ స్టూడెంట్స్ 2 rows అండ్ 3 కాలమ్స్లో అయితే వాళ్ళు క్లాస్ రూమ్లో అయితే ప్రజెంట్ అయి ఉన్నారు. సో ఇక్కడ మొత్తం 6 స్టూడెంట్స్ 2 rows అదేవిధంగా 3 కాలమ్స్లో అయితే వాళ్ళు క్లాస్లో అయితే ప్రజెంట్ అయి ఉన్నారు. సేమ్ అదేవిధంగా మనకి 2 డైమెన్షనల్ అరేలో కూడా రోస్ కాలమ్స్ ఫార్మాట్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు 1 2 3 4 5 6 7 8 9 అని చెప్పేసి ఏవైతే 9 నెంబర్స్ ఉన్నాయో మనకి 3 rows 3 కాలమ్స్లో అయితే స్టోర్ అయి ఉన్నాయి. సో ఈ 1 2 3 అనేది ఫస్ట్ రో, 4 5 6 సెకండ్ రో, 7 8 9 థర్డ్ రో, అదేవిధంగా 1 4 7 ఫస్ట్ కాలం, 2 5 8 సెకండ్ కాలం, 3 6 9 వచ్చేసి థర్డ్ కాలం. సో ఈ 9 నెంబర్స్ కూడా మనం ఏం చేసాం, రోస్ అండ్ కాలమ్ ఫార్మాట్లో 3 rows అదేవిధంగా 3 కాలమ్ ఫార్మాట్లో అయితే స్టోర్ చేసాం అనమాట. సో ఈ విధంగా రోస్ కాలమ్ ఫార్మాట్లో స్టోర్ చేస్తే డేటాని, సో ఆ అరేని ఏమంటామంటే మనం 2 డైమెన్షనల్ అరే అంటాం. సో రియల్ లైఫ్ అనాలజీలో మనకి సో ఒక పేజ్ 2 డైమెన్షనల్ అరే అంటే ఆ పేజ్లో ఉండే లైన్స్ అన్నీ కూడా 1D అరేస్ అనుకోవచ్చు. సో అలా అరే ఆఫ్ అరేస్ అనమాట 2D అరే అంటే. ఒక పేజ్ 2D అరే అనుకుంటే సో అందులో ఏవైతే లైన్స్ ఉంటాయో అవన్నీ కూడా 1D అరే అనుకోవచ్చు. సో ఇది మనకి సింపుల్గా 2 డైమెన్షనల్ అరే. సో ఇప్పుడు 2 డైమెన్షనల్ అరే అంటే ఏంటో చూసాం కదా. సో అది ఎలా క్రియేట్ చేయాలి, దాని సింటాక్స్, అదేవిధంగా ఎగ్జాంపుల్ కూడా అయితే చూద్దాం. సో ఇక్కడ సింటాక్స్ చూసుకుంటే సింపుల్ అనమాట. మనం ఎలాగైతే 1D అరేకి డేటా టైప్, అరే నేమ్, సైజ్ ఎలా అయితే ఇచ్చామో
సో ఇక్కడ కూడా సింపుల్గా మనం అయితే డేటా టైప్ ఇస్తాం, అరే నేమ్ ఇస్తాం, అదేవిధంగా ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్లో డేటాను అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే ఇస్తాం. సో ఇక్కడ మనం 1D అరేలో ఎలా అయితే సైజ్ ఇచ్చామో సో ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ గురించి అయితే స్పెసిఫై చేస్తాం. సో కింద ఎగ్జాంపుల్ చూస్తే డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని చెప్పేసి ఇచ్చేసాను, ఎందుకంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా అనేది నేను స్టోర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి. సో డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని చెప్పేసి ఇచ్చేసాను. నెక్స్ట్ ఏం చేశాను, అరే నేమ్. సో అరే నేమ్ వచ్చేసి మ్యాట్రిక్స్ అని చెప్పేసి ఇచ్చాను. ఇంతకుముందు నంబర్స్ అని చెప్పేసి 1D అరేలో ఎలాగైతే అరే నేమ్ ఇచ్చాను, సో ఇక్కడ కూడా 2 డైమెన్షన్ అరేలో ఇంట్ డేటా టైప్, అదేవిధంగా అరే నేమ్ వచ్చేసి మ్యాట్రిక్స్ అని చెప్పేసి ఇస్తున్నాను. తర్వాత 1D అరేలో ఎలా అయితే సైజ్ ఇచ్చానో ఇక్కడ మనం రోస్ కాలం ఫార్మేట్లో డేటా స్టోర్ చేసుకుంటామని చెప్పేసి డిస్కస్ చేశాం కదా. సో మనం ఇక్కడ అక్కడ ఎలా అయితే సైజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఇక్కడ కూడా రోస్ అండ్ కాలం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో ఇది మనకి సింపుల్గా 2 డైమెన్షన్ అరే సింటాక్స్. సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే మంచిగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ 2D అరేకి నేను ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ని అయితే సెట్ చేసి ఉంచాను. సో ఇంతకుముందు 1D అరే చూసాను. సో ఇప్పుడు మనకి 2D అరే అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ నేను లూప్స్ ద్వారా యాక్సెస్ కూడా ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి సో కంప్లీట్ సింగిల్ ప్రోగ్రామ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఒకసారి రన్ చేసి అవుట్పుట్ చూస్తే మనకి ఎలా వస్తుంది అని చెప్పేసి అర్థమవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను ఏవైతే 6 వాల్యూస్ ఉన్నాయో 1 2 3 4 5 6 అని చెప్పేసి సో వాటిని ఏం చేశాను, రో కాలం ఫార్మాట్లో స్టోర్ చేశాను. సో 2 rows 3 columns అనమాట. సో 1 2 3 అనేది ఒక రో, అదేవిధంగా 4 5 6 అనేది సెకండ్ రో, అదేవిధంగా 1 4 అనేది ఒక కాలం, 2 5 అనేది సెకండ్ కాలం, 3 6 అనేది థర్డ్ కాలం. సో 6 వాల్యూస్ని ఏం చేశానంటే 2 rows 3 columnsలో స్టోర్ చేశాను. సో ఇలా ఎలా వచ్చింది ఈ రోస్ కాలం ఫార్మాట్లో ఎలా స్టోర్ చేసుకున్నాం అనేది సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా అయితే మనం అయితే అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ నేనేం చేశాను, అరే అనేది డిక్లేర్ చేశాను. డిక్లేర్ చేసి ఆ అరేలో వాల్యూస్ కూడా స్టోర్ చేశాను. సో 2 డైమెన్షనల్ అరేకి ఎలా సింటాక్స్ రాయాలనేది ఆల్రెడీ చూసాం కదా. ఫస్ట్ అయితే డేటా టైప్ ఇవ్వాలి, అదేవిధంగా అరే నేమ్ అనేది ఇవ్వాలి. సో అరే నేమ్ వచ్చేసి నేను మ్యాట్రిక్స్ అని చెప్పేసి తీసుకున్నాను. తర్వాత ఏం చేయాలి, సైజ్ ప్లేస్లో మనం ఏం చేయాలి, రోస్ కాలం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ రోస్ అదేవిధంగా కాలం ఇన్ఫర్మేషన్. సపోజ్ ఇక్కడ సైజ్ ఎలా డిసైడ్ అవుతుంది అంటే సో ఇంతకుముందు ఏం చేసాం, నెంబర్స్ ఆఫ్ 5 అని చెప్పేసి ఇచ్చాము. సో 5 ఎలిమెంట్స్ నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను 1D అరేలో అంటే. సో నేను ఏం చెప్పాను, ఇంటీజర్ డేటా టైప్ యూజ్ చేస్తే ఒక్కొక్క వేరియబుల్కి 4 bytes ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుంది. సో 5 వాల్యూస్కి 5 4s 20 bytes ఆఫ్ డేటా అనేది మనం క్రియేట్ చేసిన అరేకి అలకేట్ అవుతుంది మెమొరీలో. అదేవిధంగా ఇక్కడ మ్యాట్రిక్స్లో మనం ఏం చేస్తున్నాం అంటే రోస్ కాలం ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. సో ఇక్కడ 2 rows 3 columnsలో నేను వాల్యూస్ అనేవి స్టోర్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇచ్చేసాను కదా. సో ఇప్పుడు సైజ్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే సో ఇక్కడ 2 rows 3 columns అంటే 2 into 3. సో మనకి 6 వాల్యూస్ అనేవి స్టోర్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ 2 into 3. 2 into 3 వచ్చేసి 6 కదా. సో 6 వాల్యూస్కి మనకేమవుతుంది, ఒక్కొక్క వాల్యూకి 4 bytes ఆఫ్ డేటా అలకేట్ అవుతుంది కాబట్టి 6 4s 24 bytes ఆఫ్ డేటా అనేది ఈ మ్యాట్రిక్స్ అనే అరేకి మెమొరీలో అలకేట్ అవుతుంది. సో ఆ విధంగా మనం అయితే సైజుని కూడా డిసైడ్ చేయొచ్చు 2 డైమెన్షన్ అరేకి. సో రోస్ ఇంటూ కాలం ఎంతైతే నెంబర్ వస్తుందో సో అన్ని వాల్యూస్కి మనం ఒక్కో వాల్యూకి 4 bytes చొప్పున, ఎందుకంటే ఇంటీజర్ డేటా టైప్ యూజ్ చేసాం కాబట్టి సో ఒక్కో వాల్యూకి 4 bytes చొప్పున టోటల్గా ఎంత మెమొరీ అలకేట్ అవుతుంది అని చెప్పేసి సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ 6 వాల్యూస్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి మనకి 24 bytes ఆఫ్ డేటా అనేది అలకేట్ అవుతుంది మనం క్రియేట్ చేసిన మ్యాట్రిక్స్ అనే అరేకి. సో ఈ విధంగా 2 డైమెన్షన్ అరే అనేది డిక్లేర్ చేశాను. సో డిక్లేర్ చేసి రోస్ కాలం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసి నేను చేశాను, వెంటనే వాల్యూస్ కూడా మనం డిక్లేర్ చేసినప్పుడు ఇనిషియలైజ్ చేయొచ్చు అని చెప్పేసి డిస్కస్ చేశాం కదా. సో నేను చేశాను సింపుల్గా డిక్లేర్ చేసి వాల్యూస్తో కూడా నేను అరే అనేది ఇనిషియలైజ్ చేశాను. సో ఇక్కడ బ్రాకెట్స్ అనేవి మనం కంపల్సరీగా గమనించాలి. అబ్జర్వ్ చేస్తే సింటాక్స్ అనేది కరెక్ట్గా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇంతకుముందు ఏం చేసాం, వాల్యూస్ అనేవి ఫ్లవర్ బ్రాకెట్లో స్టోర్ చేయాలని చెప్పాం కదా. సో ఇది ఏంటి, అరే ఆఫ్ అరేస్. సో అరే లోపల మనకు సింగిల్ డైమెన్షన్ అరేస్ ఉన్నాయి. సో ఇదొక అరే, ఇదొక అరే. సో మల్టిపుల్ సింగిల్ డైమెన్షన్ అరేస్ అనేవి ఒకే చోటు ఉన్నాయి. సో అరే ఆఫ్ అరేస్, అందుకే మనం 2 డైమెన్షన్ అరే అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ ఏం చేశాను, అరే క్రియేట్ చేసిన తర్వాత 2 వేరియబుల్స్ అనేవి తీసుకున్నాను.
సో 2 వేరియబుల్స్ ఎందుకు తీసుకున్నాం అంటే మనకి రోస్ కాలమ్స్ ఉంటాయి కదా. సో 2 డైమెన్షనల్ అరేని యాక్సెస్ చేసుకోవాలంటే మనకి 2 ఫర్ లూప్స్ అనేవి కావాలి. సో సింగిల్ డైమెన్షన్ అరేకి అయితే సింగిల్ ఫర్ లూప్, అదేవిధంగా సింగిల్ వేరియబుల్తో అయితే హ్యాండిల్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి రోస్ కాలం ఫార్మాట్లో అయితే స్టోర్ అవుతుంది కాబట్టి సో 2 ఫర్ లూప్స్ అనేవి యూజ్ చేసాం. సో 2 ఫర్ లూప్స్లో యూజ్ చేసుకోవడం కోసం 2 వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేశాను. సో ఇంటీజర్ డేటా టైప్తో I, J అని చెప్పేసి 2 వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేశాను. సో ఈ I అనేది ఒక ఫర్ లూప్లో యూజ్ చేశాను, అదేవిధంగా J అనేది ఇంకో ఫర్ లూప్ కోసం యూజ్ చేశాను. సో ఇప్పుడు ఇది నెస్టెడ్ లూప్. మనం ఎలా అయితే మనం నెస్టెడ్ ఇఫ్ అని చెప్పేసి డిస్కస్ చేసాము కండిషనల్ స్టేట్మెంట్స్లో, ఎలా అయితే ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ యూజ్ చేస్తే నెస్టెడ్ ఇఫ్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ ఫర్ లోపలనే ఇంకో ఫర్ యూజ్ చేశాను కాబట్టి దీన్ని నెస్టెడ్ లూప్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేశాను, వేరియబుల్ క్రియేట్ చేశాక ఒక ఫర్ లూప్ అయితే క్రియేట్ చేశాను. సో ఇక్కడ I ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి ఏదైతే I అనే వేరియబుల్ క్రియేట్ చేశానో సో I అనే వేరియబుల్కి 0 అని చెప్పేసి వేరియబుల్ 0 అనే వాల్యూతో I అనే వేరియబుల్ను ఇనిషియలైజ్ చేశాను. తర్వాత వేరియబుల్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎలిమెంట్ కండిషన్ అనేది చెక్ చేయాలి ఫర్ లూప్లో. సో 0<2 అనేది ట్రూ మనకి. సో 0 అనేది 2 కంటే లెస్ నెంబర్ కాబట్టి మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో 0<2. సో కండిషన్ చెక్ చేసిన తర్వాత ట్రూ అయితే ఏమవ్వాలి, లోపల రావాలి. సో లూప్ లోపలికి వచ్చేసి సో ఇక్కడ ఇంకో లూప్ ఉంది. సో వెంటనే ఇంకో లూప్ కూడా రన్ అవుతుంది. సో ఇక్కడ లూప్లో ఏమైంది, J అనే వేరియబుల్కి 0 అనే వాల్యూని ఇచ్చేసి స్టోర్ చేశాం. తర్వాత ఏం చేసాం, కండిషన్ అనేది చెక్ చేయాలి. సో 0<3. సో ఇక్కడ ఈ నెస్టెడ్ లూప్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో లోపల లూప్ ఏదైతే ఉందో సో ఆ లూప్ ఫెయిల్ అయ్యేంత వరకు కూడా బయట లూప్ అవుటర్ లూప్ ఏదైతే ఉందో సో అక్కడికి వెళ్ళదు అనమాట. సో లోపల లూప్కి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో సో ఆ లూప్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మళ్ళీ మనం అవుటర్ లూప్కి అయితే వెళ్తాం. సో ఇక్కడ 0<3 అనేది ట్రూ కాబట్టి సో మళ్ళీ లోపలికి వచ్చి సో ఇక్కడ ఏమవుతుంది, నేను ఇక్కడ ఇంతకుముందు నంబర్స్ ఆఫ్ అని చెప్పేసి ఇండెక్స్ వాల్యూ ఇస్తున్నా కదా. సో ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ ఆఫ్ I, J అని చెప్పేసి ఇస్తున్నాను, ఎందుకంటే I అనేది రోస్, అదేవిధంగా J అనేది కాలమ్స్ అనమాట. సో మ్యాట్రిక్స్ ఆఫ్ I, J అని చెప్పేసి ఇస్తున్నాను. సో I వచ్చేసి ఏంటి ఇక్కడ రోస్ అనమాట. I వాల్యూ వచ్చేసి 0 ఉంది, అదేవిధంగా J వాల్యూ కూడా 0 ఉంది. సో 0 రో 0 కాలం అనమాట. సో 0 రో 0 కాలంలో ఏముంది మనకి, సో ఈ ఫస్ట్ రో 1 2 3 అంతా 0 రో, 4 5 6 అంతా మనకి ఫస్ట్ రో అనమాట, ఎందుకంటే ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. అదేవిధంగా 1 4 అనేది 0th రో, 2 4 అనేది ఫస్ట్ రో, 1 4 అనేది 0th కాలం, 2 5 అనేది ఫస్ట్ కాలం, 3 6 అనేది సెకండ్ కాలం. సో ఆ విధంగా మనకి ఇక్కడ I వాల్యూ 0 ఉంది, J వాల్యూ కూడా 0 ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, 0 రో 0 కాలంలో ఏదైతే వాల్యూ ఉందో అది మనకి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ 1 అనేది ప్రింట్ అయింది. సో 1 అనేది ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది, J అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. J ఇంక్రిమెంట్ అయిన తర్వాత Jలో ఇంతకుముందు 0 ఉంది కదా, సో ఇప్పుడు ఏమవుతుంది 1 అవుతుంది. సో 1<3. సో 1 అనేది 3 కంటే లెస్ నెంబర్ కాబట్టి సో మనకి ఏమవుతుంది, కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ట్రూ అయిపోయి మళ్ళీ లోపలికి వచ్చి మ్యాట్రిక్స్ ఆఫ్ I, J. సో Iలో ఆల్రెడీ 0 ఉంది. సో J వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయ్యి 1 అయింది. సో I 0, J 1. సో ఇప్పుడు ఏమవుతుంది, 0 రోలో ఫస్ట్ కాలంలో ఉన్న నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ 1 2 3 అనేది 0 రో, ఫస్ట్ కాలం వచ్చేసి 2 5 కదా. సో 0 రో ఫస్ట్ కాలం అంటే 2 అనే నెంబర్ అనేది 2 అనేది 0 రో ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి సో ఆ 2 అనేది మనకి ప్రింట్ అయిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోయి J అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో J ఇంక్రిమెంట్ అయ్యి సో ఇంతకుముందు 1 ఉన్నది కదా, సో ఇప్పుడు ఏమవుతుంది, J వాల్యూ 2 అవుతుంది. సో 2<3 ట్రూ కాబట్టి మళ్ళీ లోపలికి వస్తుంది. సో లోపలికి వచ్చి మ్యాట్రిక్స్ ఆఫ్ I, J అని చెప్పేసి ఇచ్చాం కదా. సో I వాల్యూ 0, సో J వాల్యూ వచ్చేసి 1 నుంచి 2గా ఇంక్రిమెంట్ అయింది. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, 0 రో సెకండ్ కాలం అనమాట. సో 0 రో సెకండ్ కాలం. సో 0 రో సెకండ్ కాలంలో మనకి 3 అనే వాల్యూ ఉంది కాబట్టి సో 3 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోయి J వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో J వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయి కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో J వాల్యూ అనేది కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో కండిషన్ ఏంటి ఇక్కడ, సో J వాల్యూ ఇంతకుముందు 2 ఉంది కాబట్టి సో 2 ఇంక్రిమెంట్ అయిపోయి సో ఇప్పుడు ఏమవుతుంది, 3 అనేది అవుతుంది. సో 3<3 అనేది ఫాల్స్ కాబట్టి సో ఇప్పుడు ఏమవుతుంది, కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో కండిషన్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్తుంది.
సో పైకి వెళ్ళిపోయి పైన అవుటర్ లూప్ ఏదైతే ఉందో ఫర్ లూప్, సో అది రన్ అవుతుంది. సో అవుటర్ లూప్ ఏదైతే ఉందో సో అది రన్ అవుతుంది. సో అది రన్ అయిపోయి ఏమవుతుంది, ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సో ఐ ఇంతకుముందు 0 ఉంది కదా, సో ఇప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ 1 అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. సో 1 <2 అనేది ట్రూ కాబట్టి సో మనకి కింద వస్తుంది. సో కిందికి వచ్చి జే వాల్యూ అనేది మళ్ళీ 0, 1, 2 అలా 3 వాల్యూస్కి అయితే రన్ అవుతుంది. సో ఎప్పుడైతే జే వాల్యూ 3 రీచ్ అవుతుందో ఫెయిల్ అయిపోతుంది. సో అలా మనకి 4, 5, 6 కూడా ప్రింట్ అవుతాయి. సో 3 ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అన్నమాట. సో ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడు సో ఇక్కడ ఇంతకుముందు 1 ఉంది కదా, సో ఐ వాల్యూ అనేది 2 అవుతుంది. సో మళ్ళీ కండిషన్ చెక్ చేసినప్పుడు 2 <2 అనేది ఫాల్స్ కాబట్టి సో అక్కడితో మనకి లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో లూప్ అనేది బ్రేక్ అయిపోయి సో మనకి ఫైనల్గా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ స్లాష్ n ఏంటంటే సో న్యూ లైన్ అనమాట. సో 1, 2, 3 అనేది మనకి ప్రింట్ అయిన తర్వాత సో ఈ ఫర్ లూప్ ఏదైతే బ్రేక్ అయిపోయి పైకి వెళ్ళే ముందు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఈ స్లాష్ n వచ్చేసి ఎందుకంటే నెక్స్ట్ లైన్లో 4, 5, 6 అనేవి ప్రింట్ అవ్వాలని చెప్పేసి ఈ స్లాష్ n అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇది మనకి కంప్లీట్గా 2 డైమెన్షన్ అరే డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ అనమాట, ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. సో ఈ విధంగా మనకి 2 ఫర్ లూప్స్ యూజ్ చేసుకొని రోస్ కాలమ్స్లో స్టోర్ అయ్యి ఉన్న వాల్యూస్ని అయితే మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి మల్టీ డైమెన్షన్ అరే. సో ఎలాగైతే మనకి 1D అరే అదేవిధంగా 2D అరే ఉందో సో ఇది కూడా మనకి ఇంకో టైప్ అనమాట, మల్టీ డైమెన్షనల్ అరే అనమాట. సో మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఏంటి? సో 1D అరే చూసాం మనం, సో సింగిల్ అరేలో మల్టిపుల్ వాల్యూస్ అనేది స్టోర్ చేస్తాం. అదేవిధంగా 2D అరే కూడా చూసాం. సో 2D అరే ఏంటి? సో అరే ఆఫ్ అరేస్ అనమాట. సో రో కాలమ్ ఫార్మాట్లో మనం ఏం చేస్తాం, వాల్యూస్ అనేవి స్టోర్ చేస్తాం 2D అరే యూజ్ చేసుకొని. అదేవిధంగా మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఏంటి? సో ఇక్కడ ఏ మల్టీ డైమెన్షనల్ అరే ఈజ్ అన్ అరే విత్ మోర్ దాన్ 2 డైమెన్షన్స్. సో మనకి రో కాలం కాకుండా సో ఇంకో డైమెన్షన్, సో అదర్ దాన్ 2D అరే మనం అయితే వాల్యూస్ స్టోర్ చేసుకుంటే దాన్ని ఏమంటామంటే మల్టీ డైమెన్షనల్ అరే అని చెప్పేసి అంటాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ మల్టిపుల్ డైమెన్షన్స్ అనమాట. సో డేటా అనేది మల్టిపుల్ డైమెన్షన్స్లో అదర్ దాన్ 2D అదేవిధంగా 1D మనకి మల్టిపుల్ డైమెన్షన్స్లో అయితే డేటాని స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ దీని సింటాక్స్ వచ్చేసి మనకి మల్టీ డైమెన్షన్ అరే సింటాక్స్ వచ్చేసి డేటా టైప్, అరే నేమ్, అదేవిధంగా 3 సైజెస్ ఉంటాయి అనమాట, సైజ్ 1, సైజ్ 2, సైజ్ 3 అని చెప్పేసి. సో ఈ సైజెస్ ఏంటి అనేవి కూడా చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫస్ట్ డేటా టైప్ అనేది ఇవ్వాలి. సో డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్ డేటా అనేది స్టోర్ చేయాలనుకున్నాం కాబట్టి సో డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని చెప్పేసి తీసుకున్నాం. నెక్స్ట్ అరే నేమ్. సో అరే నేమ్ వచ్చేసి ARR అని చెప్పేసి తీసుకున్నాం. సో సైజ్ 1, 2, అదేవిధంగా సైజు 2 వచ్చేసి 2, సైజు 3 కూడా 2. సో మనకి రియల్ లైఫ్ అనాలజీలో మల్టీ డైమెన్షనల్ అరే చెప్పాలనుకుంటే సో ఒక బుక్ అని చెప్పేసి చెప్పచ్చు. సో ఒక బుక్ని మనం మల్టీ డైమెన్షనల్ అరే అనుకుంటే సో అందులో ఉన్న పేజ్ 2D అరే, పేజ్లో ఉన్న లైన్స్ 1D అరే అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే బుక్ ఉంది కదా సో అది మనకు మల్టీ డైమెన్షన్ అరే. బుక్లో ఏముంటాయి, మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. సో మల్టిపుల్ 2 డైమెన్షనల్ అరేస్ ఉంటాయి. సో ఆ 2 డైమెన్షనల్ అరేలో ఏముంటాయి, 1D అరేస్ ఉంటాయి. సో ఎలాగైతే బుక్లో పేజెస్ ఉంటాయి అదేవిధంగా పేజ్లో మనకి లైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో సేమ్ మనకి మల్టీ డైమెన్షన్ అరేలో కూడా 2D అరేస్ ఉంటాయి, 2D అరేస్లో 1D అరే అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మనమైతే డేటా టైప్, అరే నేమ్, సైజెస్ కూడా ఇచ్చేసాం. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే మనకైతే నీట్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ మల్టీ డైమెన్షన్ అరే కూడా నేనైతే ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాను. సో ఇక్కడ సైజెస్ అవంతా కూడా మీరైతే అబ్జర్వ్ చేయాలి. సో ఎలా వర్క్ అవుతుంది మల్టీ డైమెన్షన్ అరే అనేది. సో ఇక్కడ నేనేం చేశాను, జస్ట్ ఏదైతే మనం సింటాక్స్ డిస్కస్ చేసామో మల్టీ డైమెన్షన్ అరేకి సో ఆ సింటాక్స్తో ఒక మల్టీ డైమెన్షనల్ అరే అనేది క్రియేట్ చేశాను. సో ఫస్ట్ టైప్ వచ్చేసి ఇంటీజర్ అని చెప్పేసి తీసుకున్నాం, అరే నేమ్ వచ్చేసి ARR, నెక్స్ట్ సైజెస్ ఇచ్చాను 2, 2, 2 అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇక్కడ ఈ సైజెస్ ఏవైతే ఉన్నాయో 2, 2, 2 అని చెప్పేసి 3 2s ఇచ్చాను కదా. సో వాటి మీనింగ్ ఏంటి అంటే సో ఫస్ట్ 2 వచ్చేసి సో మన ఎన్ని అరేస్ అనేవి ఎన్ని 2D అరేస్ లోపల మనకి 2D కానీ వచ్చి ఏదైనా సో ఎన్ని అరేస్ మనం క్రియేట్ చేస్తున్నాం అని చెప్పేసి ఇచ్చాం. సో ఇక్కడ 2 అరేస్ ఉన్నాయి కదా,
సో ఈ 1 2 3 4 అనేది ఒక అరే, అదేవిధంగా 5 6 7 8 అనేది ఒక అరే. సో 2 అరేస్ అనేవి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ 2 అని ఇచ్చాను. సో ఒక్కొక్క అరేలో 2 rows 2 columns ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇంకో 2 2లు అయితే ఇచ్చాము. సో ఫస్ట్ అరేలో కూడా 2 rows 2 columns ఉన్నాయి, 1 2 3 4 అని చెప్పేసి. సెకండ్ అరేలో కూడా 2 rows 2 columns ఉన్నాయి, 5 6 7 8 అని చెప్పేసి. సో ఇక్కడ టోటల్గా దీని ఈ 3 2s మీనింగ్ ఏంటి అంటే, సో నేను 2 అరేస్ క్రియేట్ చేస్తున్నాను, ఒక్కొక్క అరే 2 rows 2 columns ఉంటుందని చెప్పేసి దీని కంప్లీట్ మీనింగ్ అనమాట. సో ఇక్కడ 2 అరేస్ ఉన్నాయి, 1 2 3 4 అని చెప్పేసి, అదేవిధంగా 5 6 7 8 అని చెప్పేసి. ఆ 2 అరేస్లో ఒక్కో అరేలో మనకు రిప్రజెంటేషన్ ఎలా ఉందంటే 2 rows 2 columnsలో అయితే మనం వాల్యూస్ అనేవి స్టోర్ చేసాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ 1 2 3 4 అనేది ఒక అరే, అదేవిధంగా 5 6 7 8 అనేది ఇంకో అరే అనమాట. సో ఈ విధంగా మనం మల్టీ డైమెన్షనల్ అరేని క్రియేట్ చేస్తాం. సింపుల్గా ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎన్ని అరేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, అదేవిధంగా ఒక్కొక్క అరేలో ఎన్ని రోస్ ఉండాలి, నెక్స్ట్ ఎన్ని కాలమ్స్ ఉండాలి, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ మల్టీ డైమెన్షన్ అరే క్రియేట్ చేసేటప్పుడు అయితే మెన్షన్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నేను సింపుల్గా ప్రింట్ చేస్తున్నాను. సో జస్ట్ ఇక్కడ ఇండెక్సెస్ యూజ్ చేసుకొని సింపుల్గా ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. సో ఇక్కడ 1 0 1 అని చెప్పేసి ఇచ్చాను. సో దీని మీనింగ్ ఏంటి అంటే, సో ఫస్ట్ అరేలో 0 రోలో ఫస్ట్ కాలం ఎలిమెంట్ ఏదైతే ఉందో అది నాకు ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి 1 0 1 అని ఇచ్చాను. సో ఇక్కడ ఫస్ట్ అరే ఏంటి, 1 2 3 4 అనేది ఫస్ట్ అరే. అదేవిధంగా ఫస్ట్ అరేలో 0 రో అంటే 1 2. సో 0 రోలో ఫస్ట్ కాలం అంటే ఏది, సో ఇక్కడ 2. సో మనకి 2 అనే వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ రన్ చేస్తే ఫస్ట్ అరే అంటే సో మనకి ఇండెక్సింగ్ 0 అవుతుంది కదా, సో ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇది 0 అరే అవుతుంది. సో ఇది మనకి ఫస్ట్ అరే అవుతుంది. 5 6 7 8 అనేది ఫస్ట్ అరే అవుతుంది. సో ఫస్ట్ అరేలో 0 రో అంటే 5 6 కదా, సో అదేవిధంగా 0 రోలో ఫస్ట్ కాలం అంటే 6. సో మనకి 6 అనేది అవుట్పుట్లో ప్రింట్ అయింది. సో ఇక్కడ రన్ చేస్తే సో చూశారు కదా 6 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనకి మల్టీ డైమెన్షనల్ అరే రిప్రజెంటేషన్ అయితే ఉంటుంది. సో ఎన్ని అరేస్, అదేవిధంగా ఒక అరేలో ఎన్ని రోస్, అదేవిధంగా ఎన్ని కాలమ్స్ ఉండాలి అని చెప్పేసి సింపుల్గా ఈ విధంగా మనం అయితే మల్టీ డైమెన్షనల్ అరే అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇది మనకు సింపుల్గా 3 types ఆఫ్ అరేస్ అనమాట. 1D అరే, 2D అరే, అదేవిధంగా మల్టీ డైమెన్షనల్ అరే. సో నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అరేలో లాస్ట్ టాపిక్, ఈ వీడియోలో మనం తీసుకున్న లాస్ట్ టాపిక్ వచ్చేసి అరే గురించి. సో కొన్ని అరే ఇనిషియలైజేషన్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకుందాం. సో అరేలో కొన్ని ఎర్రర్స్, అదేవిధంగా ఇనిషియలైజేషన్స్లో కొంతమంది మిస్టేక్ చేస్తుంటారు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఆ కేసెస్ అన్ని కూడా ఒకసారి అయితే డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనం నార్మల్గా అరేని డిక్లేర్ చేయాలంటే ఎలా చేస్తాం, సో ఈ విధంగా డిక్లేర్ చేస్తాం కదా. సో ఇంటీజర్ అదే డేటా టైప్ ఇస్తాం, అరే నేమ్ ఇస్తాం, నెక్స్ట్ వచ్చేసి సైజ్ అనేది ఇస్తాం. సో ఈ విధంగా నార్మల్ డిక్లరేషన్ ఇస్తాం. సో ఇది అందరికి తెలుసు. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఆ ఇచ్చిన డిక్లరేషన్ ఏదైతే ఉందో, సో ఎంతైతే సైజ్ ఇచ్చామో సో అన్ని ఎలిమెంట్స్ అయితే స్టోర్ చేస్తాం. సో ఇక్కడ నేను 5 ఇచ్చాను కదా బి అనే అరేలో, సో 5 ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేశాను. 10 20 30 40 50 అని చెప్పేసి 5 ఎలిమెంట్స్ అయితే స్టోర్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేశాను, వితౌట్ సైజ్ అనేది ఇనిషియలైజ్ చేశాను. సో వితౌట్ సైజ్ అంటే ఇక్కడ మామూలుగా అరే క్రియేట్ చేసినప్పుడు ఏం చేయాలి, మనం సైజ్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను బి అరే అనేది క్రియేట్ చేసి సైజ్ అనేది ఇచ్చాను 5 అని చెప్పేసి. సో 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ సైజ్ అనేది ఇవ్వలేదు సి అనే అరేలో, సైజ్ అనేది ఇవ్వకుండా 1 2 3 4 అని చెప్పేసి ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, సైజ్ ఇచ్చాను కానీ సో ఇచ్చిన సైజు కంటే తక్కువ ఎలిమెంట్స్ అనేవి నేను ఇక్కడ ప్లేస్ చేశాను అనమాట. సపోజ్ ఇక్కడ ఫస్ట్ మనం ప్రింట్ఎఫ్ చూసుకుంటే, సో బిలో మనం ఏం చేస్తున్నాం, 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని ప్రింట్ చేస్తున్నాం. సో 0th ఇండెక్స్లో సో మనం 5 సైజ్ ఇచ్చాం, 5 ఎలిమెంట్స్ ఇచ్చాం కాబట్టి సో 0th ఇండెక్స్లో ఆబ్వియస్గా 10 ఉంది కాబట్టి 10 అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ అరే సిలో ఏం చేస్తున్నాం, సెకండ్ ఇండెక్స్లోనే ప్రింట్ అవుతుంది. సో 0 1, సో ఫస్ట్ ఇండెక్స్ వచ్చేసి 2, సెకండ్ ఇండెక్స్ వచ్చేసి 3. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, డిలో థర్డ్ ఇండెక్స్లో అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం సిలో సైజ్ ఇవ్వకపోయినా ఎలిమెంట్ స్టోర్ చేస్తున్నాం, అదేవిధంగా యాక్సెస్ కూడా చేసుకుంటాం. డిలో అనేది 5 ఇండెక్స్ ఇచ్చి తక్కువ వాల్యూస్ అనేవి స్టోర్ చేసాం, అదేవిధంగా లేని వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి.
సో దాన్ని బట్టి ఇనిషియలైజేషన్స్ ఎలా చేయాలని చెప్పేసి క్లియర్గా. సో బీలో మనకు యాజ్ యూజువల్గా 10 అనేది ప్రింట్ అయింది. సో సిలో సైజ్ ఇవ్వకపోయినా కూడా మనకేమైంది, అరే రన్ టైంలో ఎన్నైతే వాల్యూస్ ఇచ్చామో అంత సైజును సో ఆటోమేటిక్గా అది డిక్లేర్ చేసుకుందాం అనమాట. సో మనం ఇక్కడ 4 1 2 3 4 అని చెప్పేసి 4 వాల్యూస్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో అది రన్ టైంలో ఆ వాల్యూస్ ఎన్నైతే ఇచ్చామో అవి కౌంట్ చేసుకొని మనకి అంత సైజ్ అయితే రన్ టైంలో అయితే డిక్లేర్ చేసింది. సో దాన్ని బట్టి ఏమైంది, మనం ఎప్పుడైతే ఇండెక్స్ ఇచ్చామో C(2) అని చెప్పేసి సెకండ్ ఇండెక్స్లో 3 ఉంది కాబట్టి సో C3 అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ అరే డీలో మనకు 0 అనేది ప్రింట్ అయింది. సో ఎందుకు 0 అనేది ప్రింట్ అయిందంటే, సో ఇక్కడ మనం 5 సైజ్ ఇస్తాం, అదేవిధంగా 5 వాల్యూస్ అనేవి స్టోర్ చేయట్లేదు, ఓన్లీ 5 సైజ్ ఇచ్చేసి 2 వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేస్తున్నాం. సో అలా సైజ్ ఎక్కువ ఇచ్చి తక్కువ ఎలిమెంట్స్ని స్టోర్ చేసినప్పుడు కంపైలర్ ఆటోమేటిక్గా రిమైనింగ్ సైజెస్లో జీరోస్ని ప్లేస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ 5 ఎలిమెంట్స్ స్టోర్ చేయాల్సింది మనం 2 ఎలిమెంట్సే స్టోర్ చేసాం కాబట్టి సో రిమైనింగ్ 3 ఎలిమెంట్స్లో మనకేమవుతుందంటే 0 అని చెప్పేసి ఆటోమేటిక్గా స్టోర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, 0 1 కాకుండా మనం ఏం చేసాం, థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఎప్పుడైతే యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేసామో సో మనకి వెంటనే 0 అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. సో ఇది మనకు కంప్లీట్గా అరే గురించి. సో అరే అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, అదేవిధంగా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, అదేవిధంగా టైప్స్, సో అవన్నీ కూడా మనం అయితే చూసాం. సో ఇది మనకి కంప్లీట్గా అరే గురించి. థ్యాంక్ యూ.